కొన్ని బంధాలు మనల్ని కట్టిపడేస్తాయి, కొన్ని అనుబంధాలు మనల్ని బ్రతికిస్తాయి. కానీ ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నప్పుడు మనసు ఏం చేయాలో తెలియదు. ఇంట్లో నిశ్శబ్దం. రవి మధ్యతరగతి కుటుంబం, బాధ్యతలతో నిండిన జీవితం, తండ్రి అనారోగ్యం, తల్లి ఆశలు, చెల్లెలి చదువు, అతని జీవితం మొత్తం బంధం అనే పదం చుట్టూ తిరుగుతుంది. ఒకరోజు తల్లి, రవి, నీ పెళ్లి గురించి ఆలోచించాలిరా. రవి నవ్వుతూ, ఇంకా టైం ఉంది అమ్మా. కాని అతని మనసులో మాత్రం ఒక పేరు తిరుగుతోంది, దివ్య. అనుబంధం మొదలు దివ్య. రవి ఆఫీస్లో కలిసిన అమ్మాయి, మొదట ఫ్రెండ్, తర్వాత అండ, తర్వాత అనుబంధం. ఒకరోజు దివ్య, రవి, నువ్వు ఎప్పుడూ ఇలా బాధ్యతలలోనే బ్రతుకుతావా? నీకోసం ఎప్పుడైనా ఆలోచిస్తావా? రవి నిశ్శబ్దంగా, నాకు నా వాళ్లే ప్రపంచం. దివ్య చిరునవ్వుతో, అంటే నేను నీ ప్రపంచంలో లేనట్టేనా? కన్ఫ్యూజన్. ఆ రోజు నుంచి రవి మనసులో యుద్ధం మొదలైంది. ఒకవైపు బంధం, ఫ్యామిలీ, మరోవైపు అనుబంధం, లా. అతను అర్థం చేసుకోలేకపోయాడు, ఎవరి కోసం బ్రతకాలి. ఒకరోజు తండ్రి పరిస్థితి కాస్త క్రిటికల్. డాక్టర్, సర్జరీ చేయాలి. వెంటనే డబ్బులు, బాధ్యతలు అన్నీ రవి మీదే. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు, తన ప్రేమను వదులుకోవాలని. హృదయాన్ని పగలగొట్టిన మాటలు. రవి దివ్యను కలుస్తాడు. రవి, దివ్య, మనం ఇక్కడితో ఆపేద్దాం. దివ్య షాక్ లో, ఎందుకు? రవి కళ్లలో నీళ్లు దాచుకుంటూ, నాకు నా కుటుంబమే ముఖ్యం, నాకు ప్రేమకి టైం లేదు. దివ్య కన్నీళ్లతో, అది నిజం కాదు రవి, నువ్వు ప్రేమను కాదు, నన్నే వదులుకుంటున్నావు. దివ్య వెళ్లిపోతుంది. రవి ఒంటరిగా, అతని మనసు కేకలు వేస్తుంది, ఇది సరైన నిర్ణయమా? కాలం గడిచింది. 2 సంవత్సరాల తర్వాత తండ్రి బాగుపడ్డాడు. చెల్లెలి పెళ్లి అయింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ రవి మాత్రం ఖాళీగా ఉన్నాడు. నిజం అర్థమైంది. ఒకరోజు పాత ఫోటోలు చూస్తూ దివ్యతో ఉన్న ఫోటో కనిపిస్తుంది. అతను ఏడుస్తాడు, నేను బంధం కోసం అనుబంధాన్ని కోల్పోయాను, కానీ అనుబంధం లేకుండా ఈ బంధం కూడా ఖాళీగానే ఉంది. అతను అర్థం చేసుకున్నాడు, బంధం మనల్ని కట్టిపడేస్తుంది, అనుబంధం మనల్ని బ్రతికిస్తుంది. ఈ రెండింటిలో ఏది వదులుకోకూడదు. సమతుల్యతే జీవితం. బంధం కోసం అనుబంధాన్ని త్యాగం చేస్తే జీవితం ఉంటుంది, కానీ సంతోషం ఉండదు. అనుబంధం కోసం బంధాన్ని వదిలేస్తే సంతోషం ఉంటుంది, కానీ శాంతి ఉండదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలోనే ఉంది జీవితంలో. ఎవరినీ వదులుకోకుండా, ఎవరినీ బాధ పెట్టకుండా, మనసును కూడా కోల్పోకుండా బ్రతకడం, అదే నిజమైన గెలుపు.